ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరొక విజయాన్ని అందుకుంది. పంజాబ్ కింగ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమిష్టిగా రాణించిన హైదరాబాద్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండ్ షోతో హైదరాబాద్‌ను గెలిపించాడు. విజయంలో తను కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఒకే ఒక్క సిక్సర్, ఒకే ఒక్క బంతి ఆ మొత్తం ఆటను మార్చేసి హైదరాబాద్‌కు విజయాన్ని అందించింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ యొక్క సిక్సర్ వెనకాల కథ ఏంటి అనేది కనుక మనం చూసినట్టయితే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. సంచలన బ్యాటింగ్‌తో నితీష్ రెడ్డి పోరాడే లక్ష్యం అందించినా కూడా జయదేవ్ ఉనద్కట్ కొట్టిన ఒక సిక్సరే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. చివరి ఓవర్‌లో ఆఖరి బంతికి బ్యాటింగ్‌కి వచ్చిన ఉనద్కట్ భారీ సిక్సర్‌తో జట్టు స్కోర్‌ను 180 పరుగుల మార్కును దాటించడమే కాకుండా మొమెంటమ్‌ను సన్‌రైజర్స్ వైపు తిప్పాడు. ఈ 6 పరుగులే చివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను గట్టెక్కించాయి. ఆఖరి ఓవర్‌లో పంజాబ్ విజయానికి 29 పరుగులు అవసరమవగా ఉనద్కట్ బౌలింగ్‌లో ఆశుతోష్ శర్మ 2 భారీ సిక్సులతో విరుచుకుపడ్డాడు. ఈ 2 సిక్సులు కూడా బౌండరీ లైన్ వద్ద క్యాచ్‌లుగా రాగా సన్‌రైజర్స్ ప్లేయర్స్ వదిలేశారు. దాంతో అతను ఒత్తిడికి గురయ్యి వైడ్ బాల్స్ వేశాడు. ఆఖరి బంతికి శశాంక్ సింగ్ భారీ సిక్సర్ బాదినా కూడా సన్‌రైజర్స్ 2 పరుగులతో గట్టెక్కింది. బ్యాటింగ్‌లో ఉన్నత్కత్ సిక్సర్ కొట్టకపోయి ఉండుంటే మ్యాచ్ పంజాబ్ వశమయ్యేది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. నితీష్ కుమార్ 37 బంతుల్లో 64 పరుగులతో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఏకంగా 5 సిక్స్‌లు, 4 ఫోర్లతో కుమ్మేశాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులే చేసి ఓటమి పాలైపోయింది. ఇక శశాంక్ సింగ్ 25 బంతుల్లో 46 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే ఆశుతోష్ కూడా 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి సంచలన బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్‌ను ఓడించేంత పడిచేశారు. కానీ ఆఖరిలో పంజాబ్ మాత్రం ఓటమి పాలైపోయింది. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.